ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. మహాగణుడు మహోన్నతుడైన యేసయ్య నామం పెట్టా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయమందు దేవుని వాక్యములకు వెళ్దాం. ప్రార్థన. ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలయ, ఆలోచనకర్తానికి స్తోత్ర. ఈ దినమందు ప్రత్యేకముగా నీ వాక్కు విని గ్రహించే కృప దయచేమ. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమె. దేవుని వాక్యములకు వెళ్దాం. గత 2 దినాలుగా ఆత్మఫలముల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినమందు అనగా ఈ 3వ దినమున దేవుని వాక్యంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో 3వ ఆత్మఫలం ఏమనగా సమాధానం. సమాధానం అనేది ప్రతి కుటుంబంలో కూడా ఉండాలి, నిలిచి ఉండాలి. చాలామంది కుటుంబాల్లో సమాధానమునకు చోటు లేదు. చాలామంది మధ్య సమాధానమునకు చోటు లేదు. తల్లిదండ్రులైనా, భర్త భార్య అయినా, పిల్లలైనా వారి మధ్య సమాధానం అనేది లేకపోతుంది. వ్యాపారంలో రైతుల మధ్య కానీ, పనిచేసే వారి మధ్య కానీ సమాధానం లేకపోతుంది. దానికి కారణం ఏమిటి అంటే, సజీవమైన దేవుని వాక్యం ఎక్కడైతే ఎవరిలో అయితే ఉండదో వాళ్ళ సమాధానానికి చోటు ఉండదు. అందుకనే భయపడుతూ, లేకపోతే కలవరాల మధ్య త్రొక్కబడుతూ, అణిచివేయబడుతున్నటువంటి వారి మధ్యలో కూడా సమాధానమునకు చోటు ఉండదు. ఎందుకంటే ఒకనాడు ఒక ఆదివారం సాయంకాలమున ఒక మేడగదిలో కూడి ఉన్నటువంటి శిష్యుల మధ్యకి క్రీస్తు ప్రభులు వారు వెళ్ళి అంచాడు, మీకు సమాధానం కలుగునుగాక. ఎందుకంటే వారిలో కలవరం ఉంది, వాళ్ళ దుఃఖం ఉంది, భయం ఉంది. మమ్మల్ని ఏం చేస్తారు, మాకేం జరుగుతుందో. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, కుమారుడైన క్రీస్తు ప్రభులు వారు సెలవిస్తున్నాడు, మీకు సమాధానం కలుగునుగాక. గమనించు, సమాధానం అనేది కేవలం దేవుని వాక్యం ద్వారా మాత్రమే దొరుకుతుందండి. సమాధానం అనేది నీవు నేను సంపాదించిన ఆస్తి ద్వారానో, డబ్బు ద్వారానో, ధనము ద్వారానో, పేరు ద్వారానో, పలుకుబడి ద్వారానో రాదు. నీవు వినిచున్న దేవుని వాక్యం ద్వారా నీవు సమాధానపరచబడతా. నీవు ధ్యానిస్తున్న వాక్కు ద్వారానే సమాధానం. నువ్వు మొక్కరిల్లి ప్రార్థన చేస్తే ఆ సంపూర్ణమైన మనసుతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థించావో ఆ సంపూర్ణమైన ప్రార్థనే నీ కుటుంబానికి సమాధానం కలుగు చేస్తుంది, నిన్ను సమాధానపరుస్తుంది. అందుకే ఈ దినమందు దేవుని వాక్యంలో అంటాడు, ఎంతోమంది భక్తుల జీవితాల్లో సమాధానం లేదు. కానీ కుమారుడైన క్రీస్తు ప్రభులు వారు ఆయన మాట వినగా ఎందరో సమాధానపరచబడ్డారు. మరి ఈ రోజున నీ జీవితంలో సమాధానానికి చోటుందా, లేక సమాధానం లేనిటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? యెహెజ్కేలు గ్రంథకర్త అంటాడు, వారు మట్టి గోడకు గచ్చిపోతను పూసిన వారై ఉన్నారు. మీకు సమాధానం కలుగును గాక అని చెప్తారు, కానీ వారిలోనే సమాధానం లేదని చెప్తూ ఉన్నాడు. నిజమే, నీ దగ్గరికి వచ్చేవారు ఎందరో చెప్పుండొచ్చు నీకు సమాధానం కలుగును గాక అని, కానీ వారిలో లేదేమో. ఈనాడు నా దేవుడు సెలవిచ్చుచున్న మచ్చ నీకు సమాధానం దయచేయడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. నువ్వు సమాధానం కలిగి ఉండు, సమాధానం చేత నడిపించబడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాలను బహుగా దీవించి ఆస్వాదిస్తాడు. నువ్వు అడుగు పెడుతున్న చోట సమాధానం, నీ బిడ్డల మధ్యలో సమాధానం, నీకు నీ భార్య మధ్యలో సమాధానం, నీకు నీ భర్తకు మధ్యలో సమాధానం, నీకు నీ తల్లిదండ్రుల మధ్యలో సమాధానం. ఎప్పుడంటే వాక్కు నీ హృదయంలో ఉన్నప్పుడు, నాటబడినప్పుడు, అది వృద్ధి పొందినప్పుడు నీవు సమాధానపరచబడతా. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్ర. ఆరాధ్య దైవమా, నీకు వందనాలయ్యా. దినమందు ప్రత్యేకముగా నీ వాక్యముని విని గ్రహించగలిగే భక్తిని మాకు దయచేస్తున్నందుకే నీకు స్తోత్ర. దర్శించండి ప్రభు, ఆరోగ్యమునివ్వండి, శక్తిని దయచేయండి, బలపరచండి, ఆశీర్వదించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా.